ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. మా కొడుకు అంట కాఫీ కావాలంటే కాఫీ కలపమని కాఫీ తెచ్చుకున్నాడు. కాఫీ కలిపియాలట. కాఫీ మమ్మీ కాఫీ కలుపు బాగుంటుంది టేస్ట్ అండి. నేను ఎప్పుడు తాగా నాకు ఈ స్మెల్ కూడా నచ్చదు నాకు అస్సలు. ఎందుకంటే కాఫీ కావాలంటే ఇప్పుడు ట్రైన్లో తాగినట ఇప్పుడు కాఫీ కావాలని కలిపించుకొని తాగుతున్నాను. అట్లా ఉన్నది పిల్లలతోటి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ అమ్ము బంగారం. సండే కదా ఈరోజు. మా ఆయన మా పిల్లల కోసం ఏమో తెచ్చిండంట. వాళ్ళు ఒకటే మొత్తుకుంటారు. మరి ఏం తెచ్చిరో చూద్దాం. యశోద హాస్పిటల్ ఏంటిదో మరి ఇదేందో తెచ్చింది. చూస్తా ఏం తెచ్చిండో. బో కట్టిపండు ఏంటి కేకా? కేకు ఒక సమోసా 3 డబ్బాలు తెచ్చిండు. ముగ్గురు ఉన్నామని. నాకు, నా బిడ్డకి, నా కొడుక్కి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు సండే కదా అని మా ఆయన బోటి నాటుకోడి కర్రీ తెచ్చిండు. నాటుకోడి కర్రీ చేస్తా, బోటి ఫ్రై చేస్తా. మరి మీరేంటి ఏం చేసుకున్నారు? సండే స్పెషల్ ఏంటి చెప్పండి. ఎంతమందికి ఇష్టం బోటి కర్రీ, నాటుకోడి కూర? చెప్పండి ఎంతమందికి ఇష్టం. ఇంకా నాటుకోండి. దీంట్లో ఎగ్స్ వస్తాయి కదా, ఈ సపరేట్గా తెచ్చింది కలుగుతాయని. ఎగ్స్ ఉన్నాయి 2, లివరు చేయాలి. అంత చేస్తే అయిపోతుంది. ఎలా చేస్తానో చూపిస్తా వీడియో మీకు. ఫస్ట్ ఇది ఉడకబెట్టుకుంటా వేడి నీళ్ళల్లో కడిగేసి. వేడి నీళ్ళు ఎందుకంటే బోటి కదా మొత్తం చాలా ఉంటుంది. మనకి ఇదంతా క్లీన్ చేయాలి, టైం పడుతుంది. బ్లాక్ మొత్తం పోతుంది. మొత్తం క్లీన్ చేసేస్తా. తీసేసి సరే ఉడకబెట్టి ఎంత క్లీన్ చేసి ఈ పైపులు ఉన్నాయి కదా, పైపులు అంటారు మా పొరగళ్ళు, ఇవి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు వేసి కట్ చేస్తాం. నాటుకోడి కాఫీ తెచ్చింది. కాఫీ చేస్తే బాగుంటుంది నాటుకోడిది. కాఫీనే బాగుంటుంది కాఫీ. ఆదివారం ఇంటికాడ ఉంటే రెస్ట్ అంటారు. ఆడవాళ్ళకి ఎప్పుడు రెస్ట్ ఉండనే ఉండదు. ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. ఆదివారం, సోమవారం, ఈ వారం ఎప్పుడు ఉండదు. వంటలు చేస్తూనే ఉండాలి, పెడుతూనే ఉండాలి, పని చేస్తూనే మళ్ళీ పనికి పోతూనే ఉండాలి. ఆడవాళ్ళ జీవితమే అంత. ఆడవాళ్ళ జీవితమే ఒక చక్రం. తిరుగుడే తిరుగుడు, ఇంట్లో తిరుగుడు, బయట తిరుగుడు. ఎంత చేసినా ఇంకా నువ్వేం చేసినావు అంటారు మొగోళ్ళు. మంచిగా ఉందనుకో అప్ప సూపర్ ఉండవు అని తింటారు. మంచి లేదనుకో ఎబ్బే బాలే ఏదో తక్కువైంది టేస్ట్ అంటారు. మళ్ళీ ఇంకా వండాలా పెట్టాలా మీదంగా మాటలు. అట్లా ఉంటారు జనాలు.